నమస్తే సిటీ విజన్కు స్వాగతం. జనవాణి కార్యక్రమంలో ఈరోజు అతిథి బీజేపీ సీనియర్ నేత సంగ్రామ యాత్ర సహప్రముఖ్ వీరేందర్ గౌడ్ మనతో ఉన్నారు. ఈ యాత్ర విశేషాలు, తాజా రాజకీయ పరిణామాలపైన వారి స్పందన అడిగి తెలుసుకుందాం. నమస్తే వీరేందర్ గౌడ్ గారు. సంగ్రామ యాత్ర 3వ విడత ప్రారంభం సిద్ధమవుతోంది, సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, పోస్టర్ విడుదల కూడా జరిగింది. ఈ యాత్ర గత 2 యాత్రలను పోలిస్తే ఎలా భిన్నమైంది, దీని విశేషాలేంటి? అంటే సంగ్రామ యాత్ర 2 విడతలు బండి సంజయ్ అన్న గారు అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎన్నో సమస్యలు, అంటే తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలను తెరపైకి తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి 3వ విడత యాత్ర ద్వారా కూడా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, మనకు తెలంగాణలో కేసీఆర్ గారు ఎలాంటి వ్యవహారి ఉందంటే, ఒక అబద్ధం 1000 సార్లు చెప్తే నిజం అవుతుందేమో అనే రకంగా వ్యవహరిస్తూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అయితే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి మరి బండి సంజయ్ అన్న గారు ప్రజా సంగ్రామ యాత్రని మొదలుపెట్టారు. మరి ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టిన తర్వాత అంటే 3వ విడతలో ఏం చేస్తున్నాం అనే దానికంటే ముందు ఫస్ట్ 2 విడతల్లో ఏం చేసాం అనే విషయం పైన మీకు చెప్తే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంటే 2 దఫలలో, మొదటి దఫలో ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానివ్వండి, అవన్నిటి గురించి యాత్రలో చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు 2వ విడతలో మీరు చూశారు, మనము ఉట్కూరుకి వెళ్ళి ఉట్కూరులో ఏ రకంగా అయితే అరాచకాలు జరిగాయి, వాళ్ళపైన పీడీ యాక్ట్లు పెట్టి మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి మగవాడి పైన పీడీ యాక్ట్ పెట్టి అక్కడ జరిగినటువంటి కమ్యూనల్ ఇష్యూ అంటే ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకొచ్చి చూపగలిగేటువంటి సందర్భం, అంటే ఎంత అన్యాయం జరిగింది ఇక్కడ ఈ ఊర్లో అనే విషయాన్ని మనం ఈ యాత్ర ద్వారా చూపగలిగాం. కేసీఆర్ గారు పదే పాలమూరుని మేము పచ్చగా చేస్తామన్నాం. మేము పాలమూరులో మొత్తం తిరిగిన తర్వాత అక్కడ అదొక ఎడారిలాగా ఉంది. గతంలో ఏ రకంగా అయితే ఇల్లుండే పెంకుటిల్లు ఉన్నాయి, అదే పెంకుటిల్లు ఇప్పటికీ ఉన్నాయి, అదే ఆకలి, అదే వలసలు. 7 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారిని మీరు టీవీలో ఎన్నిసార్లు చూశారు? గత 1 సంవత్సరంలో మీరు టీవీలోనే కాకుండా ఆయనను బస్సు ఎక్కించి వరద బాధ్యతల దగ్గర దాకా వెళ్ళేటువంటి పరిస్థితిని తీసుకురాగలిగిందంటే అది ప్రజా సంగ్రామ యాత్ర అనే విషయాన్ని మనము గుర్తు తెచ్చుకోవాలి. ఈ 3వ విడత సంగ్రామ యాత్రలో చారిత్రక విశేషాలు, తెలంగాణ అమరుల యొక్క అమరుల చరిత్రతో కూడినటువంటి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందని కూడా ప్రకటించడం జరిగింది. ఆ విశేషాలేంటి? అంటే ప్రధానంగా ఈ 3వ విడత పాదయాత్ర మనము యాదగిరిగుట్ట నుంచి మనం మొదలు పెట్టుకుంటున్నాం. మరి యాదగిరిగుట్ట అంటే లక్ష్మీ నరసింహస్వామి. మరి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎవరైతే రాక్షసులు ఉన్నారో, రాక్షస వ్యవహారంతో ఉన్నారు, అలాంటి వాళ్ళని హతగనిపేటువంటి బలం ఉన్నటువంటి భగవంతునిగా మనం అందరము నమ్ముతాం. మరి అలాంటి ప్రదేశం నుంచి యాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మనము పోచంపల్లికి వెళ్తున్నాము, అదేవిధంగా పొడిచేడుకి వెళ్తున్నాము, అదేవిధంగా శ్రీకాంతాచారి గ్రామం ఉంది అక్కడికి వెళ్తున్నాము. మన కొండా లక్ష్మణ్ బాపూజీ వారు ఎక్కడి నుంచి అయితే పోటీ చేశారు ఆ ప్రాంతం దగ్గర నుంచి మనం వెళ్తున్నాం. అదే కాకుండా ఎక్కడైతే రాజీనామా చేశారో ఆ ప్రాంతంకి వెళ్తున్నాం మనం. అదే కాకుండా మనము సర్దార్ సర్వాయి పాపన్న కిలా షాపూర్ అక్కడికి వెళ్తున్నాం. మనకు జలియన్వాలా బాగ్ని మర్పించేటువంటి ఒక ఇన్సిడెంటు, మరి రజాకారులు చేసినటువంటి ఇన్సిడెంట్ గుండాలలో చూస్తాం. మరి ఈ 2 ఇన్సిడెంట్స్ని, ఈ 2 ఉద్యమాలను మనము తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాంతం అంతా కూడా వెళ్తున్నాం. అక్కడున్న ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, వాళ్లకు భరోసా కల్పించడానికి మేము వెళ్తున్నాం. ఇదే యాత్రలో ఈ యాత్ర సాగే ప్రాంతంలోనే, ఆ బెల్ట్లోనే తొలి సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డికొమరయ్య ప్రాంతం కూడా ఉంది. అది మీ యాత్రలో భాగంగా ఉంటుందా? అది తర్వాత విడతలో
భాగస్వామ్యం చేరుస్తారా? అంటే అది ఆ గ్రామం కూడా ఉంది. దొడ్డి కుమరయ్య గారి గ్రామం కూడా ఈ యాత్రలో భాగంగా వెళ్తున్నాము. అయితే కాకపోతే కొంచెం అక్కడ రూట్ది కొంచెం ఇబ్బందిగా ఉందన్నట్టు అంటుంటే దాన్ని దొడ్డి కుమరయ్య గ్రామాన్ని కూడా వెళ్ళేటువంటి అవకాశాలు, కడివెండికి కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ యాత్ర పొడవునా గతంలో ఎంచుకున్న ప్రజా అంశాల కంటే, ప్రజా సమస్యలు కావచ్చు, గతంలో ప్రస్తావన చేసిన అంశాల కంటే భిన్నంగా ఎలాంటి అంశాలను ప్రజలకు తీసుకెళ్తారు? అంటే మేము ప్రజల్లోకి ఏ అంశాలను తీసుకెళ్లడం కంటే కూడా ప్రజలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలపైన ఎట్లా మేము భరోసాని ఇవ్వాలనే ఒక ఆలోచనతోని మరి బండి సంజయ్ అన్న గారు యాత్ర చేస్తూ ఉన్నారు. అంటే మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే సమస్యలు చెప్పుకుంటున్నారో ఆ సమస్యల గురించి ఏ సమస్య అయితే మనము తీర్చగలుగుతామో ఆ సమస్య తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. సంజయ్ అన్న అక్కడ ఎవరైనా పిటిషన్స్ ఇస్తే ఇమీడియట్గా కలెక్టర్లకు రాస్తూ ఉన్నారు, అవసరమైతే కమిషనర్లకు రాస్తూ ఉన్నారు. అంటే అక్కడికక్కడ ఏదైనా సమస్య తీర్చగలిగితే వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ అట్లా కూడా కాదు, ఈ సమస్య తీర్చాలంటే మన ప్రభుత్వం ద్వారానే అవుతుంది అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యను తీరుస్తామని చెప్పి భరోసా కల్పించి అక్కడి నుంచి మేము ముందుకెళ్తాము. అంటే సమస్యలు తెలుసుకోవడం, దాన్ని అవగాహన పెంచుకోవడం, ఆ సమస్య తీర్చే విధంగా ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఒకవేళ ప్రభుత్వమే కావాల్సి వస్తే ఆ సమస్య తీర్చడానికి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆ సమస్య తీర్చడం భరోసా కల్పించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. అంటే ఈ యాత్ర జరిగే సమయానికి, మూడో యాత్ర, ఒక్కొక్క యాత్ర సమయంలో ఎట్లా ఉన్నా ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఈ యాత్ర విషయంలోకి వచ్చేసరికి ఒకవైపు కేటీఆర్ కాలిగాయమని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి, మరోవైపు ఢిల్లీలో మకాం వేసిన పరిస్థితి సీఎం కేసీఆర్, ఇంకోవైపు మునుగోడు రాజకీయం మరొకసారి తెర మీదకి వచ్చింది, రాజగోపాల్ రెడ్డి. ఈ మూడు పరిణామాలను ఈ యాత్రలో ఎట్లా మీరు ప్రస్తావిస్తారు? వీటిపైన మీ కోణం ఏంటి, మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? అంటే రాజకీయంగా మేము భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ, ప్రజల మధ్యలో ఉండే పార్టీ, ప్రజల సమస్యలు తెలుసుకునే పార్టీ, ప్రజా సమస్యలు తీర్చే పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. పొద్దున్న చేసే రాజకీయాలు కేవలం రాజకీయం చుట్టూ తిప్పేటువంటి వ్యవహారం చేసేది కేసీఆర్ గారు. కాబట్టి ఆయనకి ఏ రాజకీయ అవసరం ఉందో దాని గురించి మరి ఆయన పోయి ఢిల్లీలో ఏం చేస్తున్నారు, ఇప్పటివరకు ఎవరిని కలవలేదంటున్నారు, ఎవరితో మాట్లాడలేదు, కానీ ఢిల్లీలో ఉన్నారంటున్నారు. మరి అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి అంటే అవకాశాలను బట్టి అవకాశవాద రాజకీయాలు చేసేది కేసీఆర్ లాంటి వాళ్ళు. కాబట్టి మాకు వారు ఏం చేస్తున్నారు, వారు అక్కడ కూర్చోవడం వల్ల, లేకుంటే కేటీఆర్ గారు కాళ్ళు ఇరిగి ఇంట్లో కూర్చోవడం వల్ల, అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల మా యాత్ర పైన ఎలాంటి ఉండాలంటే మాకేం ఉండదు, అదేం ఉండదు. మరి కోమటిరెడ్డి గారిది అంటారా, మరి ఎవరినైనా కానీ పార్టీలోకి ఆహ్వానిస్తాం. పార్టీలోకి డెఫినెట్లీ ఎవరు వచ్చినా కానీ మరి అధ్యక్షులు ఉన్నారు, అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుంటారు. వారి ప్రకారంగా వాళ్ళు ఏం నిర్ణయం ఇస్తే దాని ప్రకారంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే కేటీఆర్ వ్యవహారం కావచ్చు, అటు కేసీఆర్ వ్యవహారం కావచ్చు, అంటే దీనివల్ల పరిపాలన పైన ప్రజల అందాల్సిన కార్యక్రమాల మీద ఏమాత్రం ప్రభావం పడదని మీరు భావిస్తున్నారా? ప్రభావం పడితే ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రజలకు చేరాల్సింది ఏదైనా ఆల్రెడీ చేరుతుంది అంటే వీళ్ళు బయటికి రాకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది అనుకోవచ్చు. అసలు ఏమీ చేరనప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో అసలు వాళ్ళు నడిపిస్తున్నారా, ప్రభుత్వం అనేది ఉందా లేదా అని కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణలో చూస్తున్నాం. అందులో అసలు ఇప్పుడు కేటీఆర్ గారు వాళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారి ఆరోగ్యం బాగుండాలి, తొందరగా కోలుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు వారు ఒక 3 వారాలు లీవ్లో ఉన్నా కానీ వారి డిపార్ట్మెంట్ యథావిధిగా నడవగలుగుతుంది. వారి డైరెక్షన్ లేకుండా వాళ్ళు గతంలో ఎలా ఉంది ఇప్పుడు కూడా అలా నడవగలుగుతుంది అంటే దాని అర్థం ఏంది? ఆ డిపార్ట్మెంట్ గురించి అసలు ఆయన పట్టించుకునేది లేదు, ఆయన చూసింది లేదు. ఒక ఫైల్ మీద కేవలం పైరవేలు తప్ప ఇంకొక పని చేసింది లేదు. కాబట్టి వాళ్ళు ఉన్నా లేకపోయినా అది చేయాల్సిన పని అది చేసుకుంటూ పోతా ఉంది డిపార్ట్మెంట్ పైన. అంటే మున్సిపల్ శాఖ కేటీఆర్ పరిపాలనలో మున్సిపల్ శాఖ సఫలం కాలేదు, మున్సిపల్ శాఖ పనితీరు అధ్వానంగా ఉంది అని మీరు భావిస్తున్నారా? 100% అంటే మున్సిపల్ శాఖలో ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. అప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ని వీరు సరిగ్గా వాడుకోకుండా
జిహెచ్ఎంసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రాన్ని అంతటినీ కూడా దివాలా తీసేటువంటి పరిస్థితికి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల జిహెచ్ఎంసీలో వచ్చే ఫండ్స్ని కూడా వాళ్ళు డైవర్ట్ చేయడం వల్ల జిహెచ్ఎంసీలో సరైన రోడ్లు వేయడానికి డబ్బులు సరిగా ఉండట్లేదు, డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసేటువంటి డబ్బులు వీళ్ళు పెట్టలేకపోతున్నారు, ఇక్కడున్నటువంటి ట్రాన్స్పోర్ట్ పైన వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు, ఈ మాస్ ట్రాన్స్పోర్ట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు. అంటే అసలు ఏమున్నా కానీ అన్ని ఇబ్బందుల మధ్యలోనే నడిపిస్తున్నారు. కాబట్టి అసలు వాళ్ళు ఒక డైరెక్షన్లెస్గా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ మున్సిపల్ శాఖ అట్లా ఉంది. మరి దానికి మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారి బాధ్యతని వారు నిర్వహించలేకపోతున్నారని భావిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజా రవాణా విషయంలో తీసుకుంటే మెట్రో రైలు తీసుకుంటే చాలా ట్రాఫిక్ సమస్య తీరిపోతుంది ఈ మహానగరంలో, హైదరాబాద్ మహానగరంలో. హైదరాబాద్ మహానగరం ఏటేటా విస్తరిస్తూ ఉంది, పెట్టుబడులు వస్తున్నాయి. కాబట్టి మెట్రో రైలు వ్యవస్థతో ట్రాఫిక్ తీరుతుంది అని చెప్పారు. అది ఆ పరిస్థితి నిజంగా తీరిందా ట్రాఫిక్ సమస్య? మెట్రో రైలు ఉన్నప్పటికీ కూడా ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అంటే ఎప్పుడైనా కానీ ఒక సమస్య ఉందంటే ఆ సమస్య కోణం దాకా మనం వెళ్ళాలి. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు అంటే మెట్రో వచ్చిన తర్వాత ట్రాఫిక్ సమస్య తీరుతుందేమో, కాకపోతే అదొక కోణం. దాంతోపాటు ఎండ్ టు ఎండ్ మనం ఒక అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి పొద్దున్న లేచి ఇంటి నుంచి బయలుదేరి అతను ఆఫీస్ దాకా వెళ్ళాలంటే అసలు ఏ రకంగా వెళ్తున్నాడు, అతను ఒకవేళ మెట్రోలో మనము వెళ్తున్నాడంటే మెట్రో స్టేషన్ దాకా ఎట్లా వస్తున్నాడు, మెట్రో స్టేషన్లో ఆయన ఆఫీస్ ముందు మెట్రో స్టేషన్ దిగిన తర్వాత అక్కడి నుంచి ఆఫీస్కి ఎట్లా వెళ్తున్నాడు, ఆ తర్వాత ఏమవుతుంది అంటే టోటల్ ఒక అసెస్మెంట్ చేసుకొని ఒకటేమో మాస్ ట్రాన్స్పోర్ట్, దాని తర్వాత ఎండ్ దాకా ఎట్లా వెళ్తామనేది. అంటే ఆ ఎండ్ కనెక్టివిటీ వరకు మనం ప్లానింగ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మెట్రో ఉన్నా కానీ మెట్రో దాకా వెళ్ళి బైక్లన్నీ రోడ్ల మీద పార్క్ చేసేసి వాళ్ళు మెట్రో రైలు తీసుకొని వెళ్ళడం కొంతమంది జరుగుతూ ఉంది. కొంతమంది మెట్రో ఉన్నా కానీ మెట్రో కంటే ఫాస్ట్ కింద వెళ్ళిపోతామేమో అనే ఒక రకమైనటువంటి భావన కలుగుతాం. అంటే ఒక్కొక్కరు ఎందుకంటే వీళ్ళు ఒక హోలిస్టిక్గా వీళ్ళు చూడలేకపోయారు కాబట్టి పూర్తిగా దాన్ని ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ లాగా ఇవ్వలేకపోయారు. కాబట్టి ఆ మెట్రో కూడా మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని టేకప్ చేసినందుకు ఆ మెట్రోని ఈ మాత్రమన్నా మనం పూర్తి తీసుకోలేం. అదే వీళ్ళ చేతులు ఉంటే ఇంకా ఆ మెట్రో వ్యవస్థ కూడా కుప్పకూలిపోయేది. అలాగే నగరంలో నాలాల విస్తరణ కావచ్చు, పునర్వ్యవస్థీకరణ కావచ్చు అనే ఒక అంశం అనేది చాలా ప్రధానమైంది. గతంలో కిర్లోస్కర్ కమిటీ కూడా ఈ నాలాల ప్రక్షాళన గురించి, నాలాల పైన ఉన్న కబ్జాల గురించి ఒక ముఖ్యమైన నివేదికను సమర్పించింది. ఆ నివేదిక మరి ఎంతవరకు అమలైంది? ఇప్పుడున్న వస్తున్న వరదలు నేపథ్యంలో కూడా ఈ నాలాల పునర్వ్యవస్థీకరణ అనేది చాలా కీలకమైన అంశం. దీని పట్ల ఎలా వ్యవహరించిందని భావిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం? అంటే పూర్తిగా విఫలమైందని అనుకోవాలి. ఎందుకంటే మనకు వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ కావచ్చు, అంటే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, చిత్తశుద్ధితో పనిచేసినట్లయితే 100% అన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి ఫండ్స్ కానివ్వండి, అవన్నిటితో గిట్ట మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఉంటే మూసీ నదికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒక అద్భుతంగా, ఎంతో అద్భుతంగా మొత్తం మూసీ అంతా కూడా డెవలప్ అయ్యేది. అదే ముచ్చుకుందా నది అంటాం మనం. ముచ్చుకుందా నది అక్కడ మన వికారాబాద్ నుంచి తీసుకొని అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే కింది వరకు మొత్తం మన నల్గొండ ఇదంతా కూడా దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే నల్గొండ ఈ మూసీ పర్వత ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారు, మూసీ నీళ్ళ వల్ల ఎక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు నల్గొండ జిల్లా వాసులు గిట, వాళ్ళందరి సమస్యను కూడా తీర్చేటువంటి అవకాశం మనకు ఉండేది. కానీ దానిపైన చిత్తశుద్ధి లేదు. దాన్ని ఏదో మనం మార్చాలనే ఒక ప్లాన్ లేదు. ఏముంది, ఏదో అక్కడ ఉన్నటువంటి పైన మట్టి తీయడం, దానికి కాంట్రాక్ట్ తీయడం, ఆ మిషన్ భగీరథను మిషన్ కాకతీయ అని చెప్పి కేవలం ఆ మట్టి కుప్పలు తీయడం, తీసి ఒక్కొక్క దగ్గర నుంచి ఇంకో దిక్కు మార్చడం, దానికోసం బిల్లులు పెట్టుకోవడం, దాని మీద కమిషన్ తినడం తప్ప వాళ్ళకు ఒక చిత్తశుద్ధితో, ఒక అవగాహనతో, ఒక విజన్తో ముందుకు పోనందుకే ఈరోజు హైదరాబాద్లో ఈ పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మీరు గతంలో ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ సిటీ పథకం విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించలేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. ఈ స్మార్ట్ సిటీల అంశం ఏంటి, దానిలో ఉన్న ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏంటి? అంటే ప్రధానంగా స్మార్ట్ సిటీ మనం చూసినట్లయితే స్మార్ట్ సిటీలో
అంటే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఒక మున్సిపాలిటీని లేకుంటే ఒక నగర పంచాయతీని మనం స్మార్ట్ సిటీగా మార్చాలంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అంతా కూడా మనము సోలార్ స్ట్రీట్ లైట్స్ కి కన్వర్ట్ చేసుకోవడము, గార్బేజ్ని ఇప్పుడు మన చెత్త ఏదైతే పొడి తడి అని చెప్పి దాన్ని డివిజన్ చేసుకోవడము, దానికి తగ్గట్టుగా దానికి చెత్తని ఇంటింటి నుంచి మనం తీసుకురాగలిగాం. మరి డంప్ యార్డ్ని మనం కరెక్ట్గా చేసుకోవడం, అదే రకంగా డంప్ యార్డ్ నుంచి మళ్ళీ మనం పవర్ని జనరేట్ చేసుకోగలిగాం. అంటే ఇవన్నిటి కోసం కూడా ప్రతి ఒక్క అంశం కోసం కేంద్రము మనకు అవకాశం ఇచ్చింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వీటి కోసం మంచి అవకాశాలు ఇచ్చిందనమాట. మీరు ఇవి చేసుకోదలుచుకుంటే కేంద్రం నుంచి మేము సహకారం అందిస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ స్కీమ్ కింద ఇవన్నీ తీసుకురావడం జరిగింది. దురదృష్టం అంటే ఇంక్లూడింగ్ వాటర్ పైప్ లైన్, వాటర్ కనెక్షన్స్ కానివ్వండి, కరెంట్ కనెక్షన్స్ కానీ అవన్నీ డిజిటలైజ్ చేసుకోవడము, ఫండ్స్ అనేది ఉంటే మొత్తం మున్సిపాలిటీని అంతటినీ కూడా మొత్తం సెల్ఫ్ సఫిషియెంట్ మున్సిపాలిటీ చేయగలిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే దురదృష్టం శాతం ఏంది, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి, లేకుంటే మా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎవరు రెస్పాండ్ చేయకపోవడం వల్ల దానికి ఎటువంటి ఫండ్స్ కూడా ముందుకు రావడం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఖర్చు పెట్టకపోవడం ఈ సమస్యలకు దారితీసిందని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని పట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదా రాష్ట్ర ప్రభుత్వం మీద? అంటే ఇది ఏ ప్రాజెక్ట్ అయినా కానీ గ్యాప్ ఫండింగ్ అనేది ఉంటాయి. అదేవిధంగా మనం షేర్ చేసుకునేది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక 70% పెడితే రాష్ట్ర ప్రభుత్వం 30% పెట్టాలి. లేదు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్లో ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం తక్కువ. అంటే ఇలాగా రకరకాలైన స్కీమ్స్ ఉంటాయి. అలాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ ఆ ప్రపోజల్ అప్రూవల్ అయిన తర్వాత ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం 70% ఒక దానికి పెట్టాలి, 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఆ 70% ఫండ్ రిలీజ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ 30% ఫండ్ మేము పెడుతున్నామని చెప్పి వీళ్ళు పెట్టగలగాలి. పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ కావడము, దాన్ని వీళ్ళు డబ్బులు దానికి అలాట్మెంట్ చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ అనేది రిజెక్ట్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోవడం, ఇలాంటిది ఎన్నో సందర్భాలలో అయ్యింది. కాబట్టి పదే ఎప్పుడైతే కేసీఆర్ గారు మాకు ఫండ్స్ రావడం పదే కేంద్రం నుంచి ప్రతిసారి వాళ్ళ మాట అన్నప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించిన మంత్రి వారు ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ ఇస్తున్నారు, మేము రెడీగా ఉన్నాం ఫండ్స్ ఇవ్వడానికి, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి మాకు పూర్తి స్థాయిలో నివేదికలు వస్తలేవు, అందుకోసం మేము రిలీజ్ చేయలేకపోతాం, మీరు నివేదిక ఇవ్వండి, ఇమీడియట్గా మేము రిలీజ్ చేస్తాము అంటున్నారు. ఇప్పుడు ప్రతిసారి టీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, కేంద్రం నిధులు విషయంలో మాకు పేచీ పెడుతుంది, మాకు రావాల్సిన జిఎస్టీ నిధులు రావడం లేదు, మాకు రావాల్సిన డబల్ బెడ్రూమ్ నిధులు రావడం లేదు, కేంద్రంని నిలదీస్తాము, కేంద్రం మెడలో ఉంచుతామన్న సందర్భంలో ప్రధాన అంశంగా ఆ అంశాలను ఎత్తుకుంటున్న పరిస్థితి. దీనికి మీరు ఎట్లా అంటే కౌంటర్ ఇస్తారు? అంటే మొదటిగా అసలు ఎట్లా ఉంటుందంటే మనది ఒక ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు వస్తాయంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానివ్వండి, దాని రిక్వైర్మెంట్స్ కానివ్వండి ఇక్కడ ఫుల్ఫిల్ కాగలగాలి, అదేవిధంగా అక్కడ ఇవ్వగలగాలి. ఆ రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్స్ ఏమైనా ఉంటే రిలీజ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, దాని కింద మనము ఇక్కడ ఇల్లులు కట్టే ఎంతోమంది పేదలకు ఇల్లులు కట్టేటువంటి అవకాశం ఉండే, దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాక్సెప్ట్ చేశామంటే నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టాల్సి వస్తుందని చెప్పి వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తున్నామని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజనని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల ఈరోజు లక్షలాది మందికి ఇల్లులు దొరికే అవకాశం ఉన్నా ఇల్లులు రాలేదు. అక్కడ మనకు ఉత్తరప్రదేశ్లో దగ్గర అంటే నెంబర్ కరెక్ట్ తెలియదు, దగ్గర 20 లక్షల ఇల్లులు కట్టారు అని చెప్పి మొన్న ఒక రిపోర్ట్లో చూడడం జరిగింది. అంటే 20 లక్షల ఇల్లులు ఉత్తరప్రదేశ్లో కట్టగలిగారు అంటే మన దగ్గర కనీసం ఒక 5 లక్షల ఇల్లులను కట్టేవాళ్ళం మనం. అంటే 5 లక్షల కుటుంబాలకు మనం ఇల్లు ఇచ్చిన వాళ్ళం అవుతుండే ఒకవేళ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని ఇక్కడ కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేసి ఉంటే. చిత్తశుద్ధి లేకుండా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడు ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తాయి. అలాగే ఆరోగ్యశ్రీ విషయంలో కూడా అంటే చాలా కాలం తర్వాత మొదట్లో ఆయుష్మాన్ భారత్ను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం చివరి రోజుల్లో ఇటీవలనే ఆయుష్మాన్ భారత్ను కూడా అంగీకరించడం జరిగింది. దాని అమలు తీరు ఎట్లా ఉంది? ఇన్ని రోజులు అంటే ఆ ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో చేరకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు జరిగాయి?
అంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో చేరకపోవడం వల్ల రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు చాలా నష్టం జరిగింది. అయితే ఇప్పటికైనా కానీ ఏదో నోటి మాటగా ఆయుష్మాన్ భారత్ యాక్సెప్ట్ చేస్తున్నాం అంటున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇప్పుడు ఒక హాస్పిటల్కి మీరు వెళ్ళినప్పుడు అయితే మీకు ఆరోగ్యశ్రీది ఒక కౌంటర్ కనిపిస్తుంది, ఆయుష్మాన్ భారత్ ఒక కౌంటర్ కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి పేషెంట్కి ఎంత కన్ఫ్యూజ్ అవుతాడు. అంటే ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళాలా దాంట్లోకి వెళ్ళాలా, దీంట్లో ఏమి యాక్సెప్ట్ చేస్తారు దాంట్లో ఏమి యాక్సెప్ట్ చేస్తారు. అంటే వీళ్ళు దాన్ని ఎందుకు ఆరోగ్యశ్రీకి అయితే నా ఫోటో పెట్టుకోవచ్చు, ఆయుష్మాన్ భారత్ అయితే మోడీ గారు ఫోటో పెట్టాలి కాబట్టి నాది నేను చేసుకుంటా వాళ్ళని చేసుకొని అన్నట్టు ఈ రకంగా వ్యవహరిస్తూ మళ్ళీ దానికి, ఎందుకంటే నోడల్ ఏజెన్సీ ఈజ్ ఆల్వేజ్, ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్ ఏది ఉన్నా కానీ నోడల్ ఏజెన్సీ ఏదో స్టేట్ గవర్నమెంట్ నుంచే ఉంటుంది నోడల్ ఏజెన్సీ. సో ఆయుష్మాన్ భారత్ ఫండ్ రిలీజ్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి నోడల్ ఏజెన్సీ దాని తగ్గట్టు వాళ్ళు రిపోర్ట్ పంపిస్తే దాని తగ్గట్టు వీళ్ళు ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే వీళ్ళు ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి అప్రూవల్ చేయకుండా అదంతా ఇక్కడ ఆపుతున్నారు. న్యాచురల్లీ ఇక్కడ పేషెంట్కి ఏమనిపిస్తుంది, అదే ఇది ఇబ్బంది అవుతుంది ఆయుష్మాన్ భారత్ అనే రకంగా వాళ్ళు అలాంటిది ఒకటి క్రియేట్ చేయాలనే రకంగా వీళ్ళు దాన్ని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేయడం లేదు. అయితే ఇక్కడ మరొక విషయం, మీ రాజకీయ భవిష్యత్తు విషయంలో చూసినట్లయితే మీ నాన్న తెలుగుదేశం తరపున సీనియర్ నాయకుడిగా పలు మంత్రిత్వ శాఖలు చేపట్టి ఒక సమర్థవంతమైన నాయకుడిగా తను గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వారసుడిగా ఆయన స్ఫూర్తితో మీరు రాజకీయాలకు వచ్చారా, లేకపోతే మీరు స్వతహాగా రాజకీయ చైతన్యం, రాజకీయ అవగాహన పెంచుకొని రాజకీయాల్లోకి రావడం జరిగిందా? అంటే మీరు అన్నట్టుగా మా రాజకీయ కుటుంబమే. అంటే పొద్దున్న లేస్తే నాన్నగారి దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళు చెప్పుకునే సమస్యలు, ఆ సమస్యలను ఏ రకంగా వారు తీరుస్తున్నారు, ఇవన్నిటిని కూడా గమనిస్తూ పెరిగినటువంటి వారు నేను. కాబట్టి న్యాచురలీ ఇంక్లినేషన్ అనేది టువర్డ్స్ పబ్లిక్ సర్వీస్ అనేది చిన్నప్పటి నుంచే ఉంది. కాబట్టి ఆ ప్రజలకు ఏ రకంగా నేను సేవ చేయవచ్చు, ఏ రకంగా అయితే నాన్నగారు ప్రజలకు సేవ చేసినో నేను కూడా ఆ రకంగా సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ భారతీయ జనతా పార్టీలో ఈ ప్రజాసేవ చేయడానికి నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ భారతీయ జనతా పార్టీ అనిపించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో రావడం, అదే రకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో అవకాశాలు పార్టీ నాకు ఇవ్వడము, ఈ ప్రజాసేవ చేయడానికి, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళడానికి, పార్టీని బలపరచడానికి వాళ్ళ పార్టీ ఎన్నో అవకాశాలు నాకు ఇస్తుంది. కాబట్టి నేను రాబోయే కాలంలో మళ్ళీ ఏ రకంగా అయితే అప్పుడు ప్రభుత్వం ఉండేదో మళ్ళీ ఒకసారి మన ప్రభుత్వం వస్తుందో ఒక నమ్మకం నాకుంది. దాని ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేయగలుగుతాను ఒక నమ్మకం నాకుంది. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా అప్పటి వరకు అక్కడ అధికారంలో లేని పార్టీ తనదైన ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తుంది. ఇప్పుడు మీ బీజేపీ రాష్ట్ర శాఖ ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ అయితే, ఒక వ్యూహం అయితే అవసరం. అలాంటి స్థితిలో రాష్ట్ర బీజేపీ శాఖ ఉందా? అలాంటి దారిలో వెళ్తుందా? అలాంటి వ్యూహంతో ఎత్తుగడతో ముందుకెళ్తుందని మీరు భావిస్తున్నారా ఒక నేతగా? 100% నేను భావిస్తున్నాను కాబట్టి ఈ పార్టీలో సంతోషంగా మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ఇన్నిసార్లు బల్లగుత్తి చెప్తున్నాను. కాబట్టి ఉంటుంది 100% ఆ స్ట్రాటజీ ఉంటుంది కదా, ఉంది. ఆ స్ట్రాటజీ గురించి మేము బయటికి అయితే మేము అది చెప్పుకోలేం కాబట్టి ఉంటుంది. అదేవిధంగా గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విషయాన్ని చూసుకున్నట్లయితే గతంలో ఏకంగా ప్రధానమంత్రి అభ్యర్థే ఇక్కడ రాష్ట్రం నుంచి పోటీ చేసి ఇక్కడ ఆ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం ఏకతాటి మీద బలోపేతం చేసినటువంటి సందర్భం ఉంది. ఉదాహరణకు మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేయడం జరిగింది. ఇట్లాంటి సందర్భాలు మీ పార్టీ నుంచి ఆశించవచ్చా? రాష్ట్ర ప్రజలు, మీ అగ్రనేతలు ఎవరైనా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? అవన్నీ ఇంటర్నల్ డిస్కషన్స్. అది ఎలక్షన్ వచ్చినప్పుడు మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయం తగ్గట్టు ఒకవేళ దానివల్ల ఇక్కడ పార్టీ బలపడేటువంటి ఇంకా బలపడేటువంటి అవకాశం ఉందంటే అలాంటి నిర్ణయాలు ఏమో తీసుకుంటారేమో చెప్పలేము. అంటే అదొక పార్టీ డిసిషన్, అది మళ్ళీ సెంట్రల్ పార్టీ ఎట్లా డిసిషన్ తీసుకుంటే దాని తగ్గట్టుగా నడుస్తారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? ఆ శాసనసభకు చేస్తారా, పార్లమెంట్ చేసే అవకాశం ఉందా? పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేయమన్నా లేకుంటే పోటీ చేయొద్దన్నా ఇక్కడ నుంచి పోటీ చేయండి అని చెప్పిన పార్టీ ఎలా చెప్తే దాని తగ్గట్టుగా నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పార్టీ ద్వారా ప్రజాసేవ చేయడానికి వచ్చాను కాబట్టి పార్టీ ఎలా చెప్తే దాని ప్రకారం నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు పార్టీలో
ఈ మొదటి నుంచి కూడా సంగ్రామ యాత్రలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు, కీలక పాత్ర వహిస్తున్నారు. అంటే ఈ మొదటి 2 సంగ్రామ యాత్రల్లో మీరు గమనించిన అంశం ఏంటి వ్యక్తిగతంగా? ఈ యాత్ర మీలో నాయకత్వ లక్షణాలను పెంచడానికి ఎట్లా ఉపయోగపడింది? మీరు మీ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎట్లా ఉపయోగపడింది? అంటే సంగ్రామ యాత్రలో ఒక సహప్రముఖగా నాకు అవకాశము మరి సంజయ్ అన్న గారు నాకు ఇవ్వడం ఎంతో అంటే చాలా చాలా సంతోషంగా ఉండే. మరి నాకు యాత్ర సహప్రముఖగా ఉంటూ మరి మనోహర్ రెడ్డి గారు ప్రముఖగా ఉంటూ మరి కాన్స్టెంట్గా ఈ పార్టీ సిస్టమ్ని తెలుసుకోవడానికి, ఎందుకంటే మేము పార్టీలో 3-4 సంవత్సరాలు అయ్యింది కాబట్టి పార్టీలో సిస్టమ్స్ ఏ రకంగా ఉంటాయి, పార్టీ సిద్ధాంతపరంగా కానివ్వండి, ఐడియాలజీ పరంగా కానివ్వండి, ఇదంతా అర్థం చేసుకొని మరి సీనియర్స్ ఎవరున్నారు అవన్నీ ఎప్పుడైతే యాత్ర చేస్తామో ఆటోమేటికలీ అందరితో కలుసుకొని వారితో వాళ్ళు పనిచేసిన వారి చరిత్ర తెలుసుకోవడం, పార్టీ ప్రతి ఒక్క ఏ గ్రామంలో ఒక ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నది, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నది, ఏబీవీపీ కార్యకర్తలు కానివ్వండి, సంఘ కార్యకర్తలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఎప్పుడైతే యాత్ర చేస్తూ మేము వెళ్తున్నాం వాళ్ళ చరిత్రలు ఒక్కొక్కటి చెప్తా ఉంటే అసలు మాకే అనిపిస్తుంది అసలు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని కూడా ఇంకా పార్టీని పట్టుకొని ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మరి ఇలాంటి పార్టీలో పనిచేసేటువంటి అవకాశం నాకు రావడం, అది ఇలాంటి యాత్రకు సహప్రముఖగా ఉండడం అనేది నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకెప్పటికీ కూడా ఈ నా ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పదే పదే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఎక్కడ లేని పరిస్థితి, మాకేం పోటీ బీజేపీ, ఇదేదో తాత్కాలిక విజయాలతో వాళ్ళు గర్వం పెరిగింది అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి, విమర్శిస్తున్న పరిస్థితి. ఈ విమర్శలను మీరు ఎట్లా తిప్పికొడతారు? అంటే బీజేపీ ఏం లేదు అనుకుంటానే మరి కేసీఆర్ గారు ఒక 3 నెలలకోసారి టీవీ ముందు వచ్చేటువంటి వ్యక్తి వారానికోసారి ఫీల్డ్లోకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వచ్చిన ప్రతిసారి బీజేపీని విమర్శిస్తూ ఉన్నారు. మరి బీజేపీ ఏం లేనప్పుడు మీకు ఇంత భయం ఎందుకు చుట్టుకుంది? బీజేపీ అంటే ఇంత భయం ఎందుకు చుట్టుకుంది? పొద్దున్న లేస్తే బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీరు స్పందించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా అంటే పెరుగుతూ వస్తుంది కాబట్టి కేసీఆర్ గారికి ఒక భయం పుట్టుకుంది. కాబట్టి ఆ భయం పుట్టుకొని కాకపోతే మేకపోతు గాంభీర్యం అంటాం కదా, ఆ రకంగా ఆ గాంభీర్యం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి నిలబడే ప్రతి వ్యక్తి ఓడిపోతున్నాడనే సంగతి కేసీఆర్కి కూడా తెలుసు. వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి రేపు పొద్దున కేవలం బీఫామ్ పట్టుకొని ఎవ్వరు పోయినా ఆ బీఫామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే ఒక భరోసా అందరికీ వచ్చేసింది, తెలంగాణ ప్రజలకు వచ్చేసింది. కాబట్టి కేసీఆర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. అంటే కేసీఆర్ పీకే ఒక డైరెక్షన్ ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే కేటీఆర్ కాలికి పట్టి కట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు ఒక వాదన ఉంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ మరి పీకే ఏం అడ్వైజ్ చేస్తున్నాడు ఏందనేది మాకు తెలియదు. కానీ అంటే ఎప్పుడైనా కానీ ప్రజా సమస్యలను ఎట్లా తీర్చాలి, ప్రజా సమస్యలు ఈ రకంగా తీరుస్తే మనం ప్రజల్లోకి ఇంకా వెళ్తాము అని అడ్వైజ్ చేస్తే బాగుంటుంది. కానీ మనం చేసే యాక్టింగ్కి కరెక్ట్ యాక్సెప్టెన్స్ రావట్లేదు, ఇంకా మంచిగా యాక్టింగ్ చేయాలన్నట్టు అంటున్నట్టు కనిపిస్తూ ఉంది తప్ప ఇంకొకటి లేదని తెలుస్తూ ఉంది. ఇది మొత్తం మీద రాష్ట్రంలో వచ్చేది బీజేపీ పార్టీ ప్రభుత్వమే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అన్ని విషయాల్లో, అన్ని ప్రజా సమస్యల అంశాల్లో నాంచివేత ధోరణి ప్రదర్శిస్తూ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల పరిపాలనా వ్యవహారాల్లో కేవలం రాజకీయ ఎత్తుగడలతోనే కాలయాపన చేస్తుండడం వల్ల రాష్ట్రంలో ప్రజలు పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రజల సమస్యలకు కావచ్చు, పరిష్కారానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా బీజేపీ కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగానే సంగ్రామ యాత్ర గత 2 యాత్రలు విజయవంతమయ్యాయి. ఈ 3వ యాత్ర కూడా పూర్తి విజయవంతం అవుతుంది అని భావిస్తున్నారు వీరేందర్ గౌడ్ గారు. అదేవిధంగా ఎన్నో అంశాల విషయంలో కూడా ఒక స్పష్టతతో, ఒక వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తుంది.
గతంలో కంటే భిన్నంగా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆదరణ పొందుతుంది అనే విషయాన్ని కూడా ఆయన మరీ చెప్తున్న పరిస్థితి.